కనవలేదు కాబట్టి గట్టిగా అంతర్జాతీయ వేదిక పట్టుకోండి కొత్త మీటింగ్ జరగబోతుంది. దీనికి భారతదేశం డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ గారు జై తెలంగాణ
ఖచ్చితంగా సుదీరంగా వచ్చి పనిచేస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో, అదే విపరీతమైన నమ్మకంతో అన్న సమక్షంలో ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరి కూడా కొన్ని దళిత బంధు ఉంది, బీసీ బంధు ఉంది, మైనారిటీ బంధు ఉంది. అట్లా అన్ని బంధువులు, బీసీ బంధు కానీ దళిత బంధు కానీ చెప్తాగా అంటే ఒకరికి కొందరి నుంచి ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు. అందరికీ దళిత బంధువులు చివరి వరకు అందరికి దళిత బంధు వస్తుంది, మైనారిటీ బంధు వస్తుంది, బీసీ బంధువులు కూడా వస్తాయి. కళ్యాణ లక్ష్మి అందరికి వస్తుంది, గృహలక్ష్మి మనం ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయలు ఇస్తామని టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. అన్న ఆలోచన చూపిస్తామని చెప్పాడు. మాకు ఆ నమ్మకం ఉంది. గృహలక్ష్మి ఆటలు మన డ్రైనేజీలు, ఆటలు, మురికినీళ్ళు, మన మంచినీళ్ళు కలుపుకునే సమస్యలు ఉండొచ్చు, కరెంటు సమస్యలు ఉండొచ్చు, వీధి సమస్యలు ఉండొచ్చు. ఏ సమస్య అయినా నేను చిన్న సమస్యలు చేయలేదు, నేను పెద్ద సమస్య చేస్తాను అని ఏ నాడు కూడా అన్న ఎంత పోలేదు. కాబట్టి నువ్వు చేసినా చేయకుండా స్టెప్ బై స్టెప్ అయినా దళిత బంధువులు మనకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడ నిరసపడద్దు, ఎక్కడ అధైర్యపడద్దు. మీరు అంటున్నా నేను ముందుంటాడు, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, నాకు నా వెనుక అన్నందనే ధైర్యంతోనే మీకు హామీ ఇస్తామా అన్న. మీ అందరూ కూడా మీరు దయచేసి ఈ ప్రాంత ప్రజలకు ఎవరు కూడా పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు పెద్ద బీమారీ వస్తే ఏ ఉస్మానియా దాఖానో గాంధీ దాఖానో పోవాల్సి వస్తుంది. మరి ఈ విద్యని ఉస్మానియా గాంధీ పోవాలంటే కష్టమైన పనిగా. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పేద నివసించే ప్రాంతాల్లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తే ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా అద్భుతంగా పనిచేసింది. ఎంత పెద్ద బీమారీ అయినా మీ చేతికి 1 రూపాయి కూడా ఓడకుండా ఫస్ట్ పెద్ద దాఖాన ఉండాలని ఆలోచనతో ఇలా కిమ్స్ హాస్పిటల్ కట్టిస్తున్నాం మీకోసం. మరి ఉస్మానియా హాస్పిటల్ గాంధీ దాఖాన పోతే మీ కుటుంబ సభ్యులు ఉంటే అలా పోతే మీరు వాళ్ళ దాఖాన లోపల చేరిందని అనుకోండి, చేరితే మీరు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. బయట ఉండాలంటే రాత్రి కూడా పేషెంట్ వదిలిపెట్టి ఇంటికి కాలేదా? మీ పానం దిగుమంటారు, లోపల మేము ఆత్మీయుడు ఉంటారు, మీ తల్లిలో రక్త సంబంధికులు ఉంటారు, అదేనండి రాత్రి మీ రక్త సంబంధికులు ఉంటారు. మరి మీరేమో ఇన్స్పెక్టర్ కాలేదు, ఇన్స్పెక్టర్ వెళ్తామంటే బాగా ఒప్పుకోరు, ఎందుకంటే లోపల వల్ల రక్త సంబంధికులు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేసిందో తెలుసా? ఈ కిమ్స్ హాస్పిటల్లో పేషెంట్ తాలూకు బంధువులు ఉంటే వాళ్ళకు కూడా ఇంత పెద్ద హాల్ కట్టించింది, పెద్దది ఇంత పెద్ద హాల్ కట్టించి బాత్రూమ్ ల్యాట్రిన్ అన్ని అంతా కట్టించి మీ పేషెంట్ లోపల ఉంటే చూసుకోవాలి, వచ్చి రాత్రి హాల్లో ఉండాలి. మరి హాల్లో ఉంటే భోజనం పెట్టినా 3 పూటల భోజనం ఫ్రీ. మీరు పేషెంట్ తాలూకాలో వస్తే 3 పూటల భోజనం ఫ్రీ. మీకు పొద్దున నాస్తా పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, సాయంత్రం భోజనం పెడతారు. మీ పేషెంట్ చూసుకుని వచ్చినా కానీ 1 రూపాయి ఖర్చు కాకుండా. ఇది ఎందుకు ఆలోచన చేసిందో మీకు తెలుసా ముఖ్యమంత్రి గారు? పాపం పేద ప్రజలు వాళ్ళు దాహంలో వాళ్ళ కుటుంబ సంబంధికులు ఉంటే వాళ్ళు వచ్చి దాహంలో ఉంటారు. దాహంలో ఉంటే మరి దాహంలో భోజనం తినాలమ్మా, పేషెంట్ లోపల మనమైతే తినాలిగా భోజనం. మరి మనం భోజనం చేయాలంటే ఏ హోటల్తో గీటంతో మన ప్రాంతంలో గీట పడుతుంది కదమ్మా, అన్ని నీళ్ళు గీట పడుతుంది. చాలా ప్రాంతాల్లో నీళ్ళు వస్తుంది, కానీ మన వర్షాలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో వస్తుంది, చాలా ప్రాంతాల్లో నీళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? 115 కోట్ల రూపాయలతో దేవుడి కట్టినాం కాబట్టి మన 11 సెంటీమీటర్ల వర్షం పడ్డా కానీ ఎప్పుడు నీళ్లు రాలేదు. కాబట్టి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మీకోసం డెవలప్ చేస్తాం. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల కష్టాల నుంచి
ఈ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధ్యంగా ఉంటుంది. మరి అన్ని చేసిన అంటున్నా అన్ని చేయలేదు, చాలా చేసినాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఆ చేయాల్సిన వాటిని కూడా రేపు రాబోయే రోజుల్లో మీకు అన్ని కూడా చేపిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి ఇంకా 3,718 కోట్ల రూపాయలతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి, కారణం గుర్తుకు ఓటేయండి. రామా అందరూ చేయలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. దయచేసి మీరు నిండు మనసుతోటి ఆశీర్వదించండి. అందరూ నా చెల్లెళ్ళు ఉన్నారుగా, మీ చెల్లెళ్ళు ఎప్పుడైనా ఆశీర్వదిస్తే నిండు మనసుతోటి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మిత్రుడు బాగేడి రామచంద్ర గారు మరియు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రసంగం అయితే వెళ్ళారు. వచ్చిందా మీకు? అవునా? అలాగే ఇంకా చాలా మంది మిత్రులు అందరికీ కూడా పేరు పేరుగా అందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి భావాన్న వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు వాళ్ళ మిత్ర బృందంతో చేరుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సాధారణంగా స్వాగతం పలుకుతా ఉంది. మరి వేదిక ముందున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుంటాము. మరి ఈరోజు మంచి భావన వ్యక్తి అని చెప్పేసి ఎందుకు సంపాదించాలంటే, రాజకీయాల్లో వచ్చే వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజలతో మమేకమై ప్రజలకు ఏమైనా చేయాలని చెప్పి ఒక కాంక్ష ఆలోచన ఉన్న వాళ్ళే మంచి భావన వ్యక్తులు. ఏదో ఈ రోజు వద్దాం పోకుండా వద్దాం 4 రోజులు రాజకీయాలు ఉందాం, వస్తే పదం వస్తుంది, లేకపోతే పక్కన పోదామని చెప్పి ఆలోచన చేసే వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ రోజులు రాణించండి. నా ప్రజలకు, నా ప్రాంత ప్రజలకు నా వల్ల లాభం జరగాలి, నా ప్రాంతంలో నివసిస్తున్న నా ప్రజలకు శాసనసభ్యులుగా నా బాధ్యతగా మీకు అన్ని కూడా వసతులు కల్పించాలి. దానికోసం ఎవరితోటి కాంప్రమైజ్ కాదు, ఎవరికి నమ్మవద్దు, అన్ని సదుపాయాలు కల్పించే దిశగా నిరంతరం నేను మీకోసం పనిచేయాలి. ఆ పనిచేసే ప్రక్రియలో మనకు ఎన్నో సవాళ్ళు ఎదురైతాయి. ఆ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి మీ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తే నిజమైన రాజకీయ నాయకులని ఈ సందర్భంగా మనవి చేస్తుంటూ, మరి ఆ లక్షణాలన్నీ కూడా రామచంద్రకు ఉన్నాయి. కాబట్టి మంచి భావాలున్న వ్యక్తి అని చెప్పి చెప్పారు. మరి ఈరోజు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మరి ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందు నిలబడ్డాను. నన్ను సమర్థించండి, ఆశీర్వదించండి, శాసనసభకు 3వసారి పంపండి అని చెప్పి మీ అందరితో కోరుకున్నాను. కోరుకున్నప్పుడు నేను ఏం చేసిన ఎంపీ నగర్ కన్నా విషయం కూడా మీకు తెలవాలి. ఎంపీ నగర్లో నేను ఏం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏమన్నా నేను చెప్పని మీకేమన్నా తెలుసా? ఏమన్నా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాము? అప్పటి నుంచి యాక్టివిటీ ఉందా? వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఇంకా చాలా చక్కగా చెప్పినాం. ఇంకా చాలా థ్యాంక్ యూ. అయితే ఏం పేరు మన పేరు? దివ్య గారు చెప్పింది. నేను ఏం పనులు చేసిన అంటే ఫ్లైఓవర్స్ పెట్టినాను, ఫ్లైఓవర్ కింద మంచి పార్క్ చేసిన, కొత్తపేట టీమ్స్ హాస్పిటల్ పెట్టినా అని చెప్పేసి దివ్య చెప్పింది. చాలా చక్కగా చెప్పింది, అన్ని కరెక్ట్గా చెప్పింది. సంతోషం అమ్మా, ప్రజలకు ఇంత మాత్రం తెలిసిందంటే చాలా సంతోషం. ఇక్కడ కూడా ఈరోజు ఫ్లైఓవర్స్ పెట్టకన్నా ముందు ఎల్బీ నగర్లో పరిస్థితి చాలా రద్దీగా ఉంటుంది. నాగోల్లో జంక్షన్ దగ్గర నాగోల్ గ్రామానికి పోయి మనం బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజు నాగోల్ ఫ్లైఓవర్ అడ్డుకుందని కట్టుకోవడం, ఎక్కడ కూడా వాహనాలు ఆగలేదు, ట్రాఫిక్ ఇవ్వదు. దాని తర్వాత
కామరాజీ ఫ్లైఓవర్ అది కూడా అద్భుతంగా కట్టుకున్నాం. మనుషులు ఎవరు బయట జామ్ గిట్ల లేకుండా సాఫీగా పోతుంది. దాని తర్వాత ఎల్బీ దగ్గరకు వస్తుంది. ఇక ఎల్బీ దగ్గరకు వస్తే మీకు ఆ సంగతి తెలుసు. ఇంటికి అడ్డదాకా ఉన్నా అటుకే ఇస్తారా ఉన్నా కానీ ఒక 15 నుంచి 20 నిమిషాలు 2019లో పడుతుంది. ఇప్పటి దాకా మనం ఫ్లైఓవర్ కట్టకుంటే 40 నిమిషాలు చూడాల్సి. అది కూడా కట్టుకున్నాం. చాలా అద్భుతంగా మనం ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం దాటున్నాం. అట్లనే బైరంగంలో ఫ్లైఓవర్ కట్టుకున్నాం. చింతలకుండా అందరూ పాస్ కట్టుకున్నాం. ఈ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు 655 కోట్ల రూపాయలు చేస్తున్నాం. మరి ఇంకోటి టిమ్స్ హాస్పిటల్. మీకేమైనా బీమాలు అయితే మీరు ఎక్కడ పోతామా? గవర్నమెంట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఇవే చెప్పమ్మా. గాంధీ హాస్పిటల్ లేకపోతే ఉస్మానియా హాస్పిటల్. మీకు బస్తీ రామా ఉందా? ఇంతకుముందు ఉందా? అది ఎప్పుడు వేపిస్తుంది బస్సు పోతున్నా? ఒక 3 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాల క్రితం మీ ప్రాంతంలో బస్తీ రామా వేపిస్తుంది. అంతేనా? 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఎక్కడ కూడా దవాఖానాలు లేకుండా కేసీఆర్ గారు ఒక ఆలోచన ఏం చేసిందంటే పేదవాళ్ళు నివసిస్తున్నప్పుడు పాపం వాళ్ళకు ఏమన్నా బీమాలు అయితే ఏ నర్సింగ్ హోమ్ పోతే వేరు వసూలు చేస్తారో వాళ్ళు భరించుకోలేరు. కాబట్టి పేదవాళ్ళకి అందుబాటులో వైద్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో మీ బస్తీ దవాఖాన ద్వారా శ్రీకారం చుట్టి మీకు బస్తీ దవాఖాన వేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ రోజు 14 బస్తీ దవాఖానలు మన ఎల్బీ నగర్ లో నేను వేయించాను. 14 బస్తీ దవాఖాన. మరి కేవలం బస్తీ దవాఖాన సరిపోతా పిల్లలు కడుపు వచ్చే కాళ్ళు వచ్చే. నమస్కారం, నా పేరు మామిడి రామచందర్. నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్. ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, వారు తీసుకొస్తున్న సంక్షేమ ఫలాలను చూసి, అలాగే వారు కల్పిస్తున్న మౌలిక వసతులను చూసి ఆకర్షితులమై ఆయన చేస్తున్న బంగారు తెలంగాణలో మేము భాగస్వాములం కావాలనే ఆలోచనతో ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఎల్బీ నగర్లో దేవిరెడ్డి సుధీరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, ఆయన హార్డ్ వర్క్ను చూసి, ఆయన కష్టాన్ని చూసి, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి, ఆయన నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిత్వాన్ని చూసి మేము ఈరోజు ఆయన సమక్షంలో ఈరోజు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని అభిమానుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను గతంలో వైసీపీలో పనిచేసినాను, తర్వాత వైఎస్ఆర్టీపీలో పనిచేసినాను. ఎప్పుడు చేసినా ప్రజల కోసం ఆరాటం పోరాటమే తప్ప ఏం చేసింది మేము పార్టీ కోసం చేసినమే తప్ప వేరే ఏం చేయలేదు. ఇప్పుడైనా బంగారు తెలంగాణలో భాగం పంచుకోవాలనే ఆలోచనతో ఈరోజు బీఆర్ఎస్లో చేరడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ, నా తమ్ముళ్లకు, నా శ్రేయోభిలాషులకు, వీరందరూ కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు న్యాయమటే ఉంటారు. నాపై పూర్తి నమ్మకంతో నా వెంట వీళ్ళంతా నడుస్తూ ఉంటారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 11 డివిజన్లోని డివిజన్ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ తీర్థం పూర్చుకోవడం జరిగింది. ముఖ్య నాయకులు అలాగే నాయకులు క్యాడర్ కూడా అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.